నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించి తదనంతరం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా శివాలయం నుండి బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను నూతనంగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్నారని, ఇలా ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని, ఒకవేళ ఈ ప్రైవేటీకరణకు ఎవరైనా వచ్చి కాలేజీలు తీసుకుంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణ రద్దు చేస్తామని ముందుగానే మా నాయకుడు హెచ్చరించడం జరిగింది. కాబట్టి మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 7 మండలాల నుండి వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి పోరాటాలు సమయంలో మీరు వేరైనా కానీ ఎజెండా కోసం వచ్చిన థ్యాంక్స్. ఎంతమంది లేరు అదేది రిప్రజెంటేషన్ శివాజీ కదా సంతోషం. నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శనతో ర్యాలీ ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో చేపట్టడమైంది. ఈ ర్యాలీలో అశేషమైన ప్రజానీకము, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా ఈరోజు సంపూర్ణమైన మద్దతు ఈరోజు తెలపడమైంది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆందోళన పడుతున్నారో ప్రజలు దీన్ని బట్టి ఆయన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకోవాలి. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఇప్పుడు ఉవ్వెత్తిన ఉద్యమంలాగా ఈరోజు వాడల్లో జరుగుతుంది. ప్రజల్లో కూడా న్యూనమైన స్పందన ఈరోజు వస్తుంది. ఈ ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజీని ప్రజలే తీవ్రంగా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి 5 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 10 మెడికల్ కాలేజీలని గంప కొత్తగా అంగడిలో వస్తులేక పట్టపగలే ఈరోజు తాకట్టు పెట్టేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా వ్యతిరేకించడమైంది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా అయింది. ఎవరైనా ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో టెండర్ వేస్తే
రేపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలన్నిటి కూడా ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం చేస్తానని కూడా చెప్పారు. అయినా కానీ మొండి వైఖరితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలన్నా పేదలన్నా ఆయనకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు.